హాయ్ హలో ఇవాళ ఎపిసోడ్ అయితే ఇప్పుడే చూసొచ్చా. దుమ్ము లేపే కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ అలాగే తుస్సని పేలిపోయే కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఎపిసోడ్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ లాగానే ఎలాంటి ఇంట్రడక్షన్ సాంగ్స్ లేకుండా స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి డెమాన్ పవన్. కంటెస్టెంట్ అనకూడదు, ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి డెమాన్ పవన్ అనమాట. హీఈస్ ఎ మోడల్ అండ్ ఆల్సో యాక్టర్ కూడా, అంటే యాక్టింగ్లో కూడా ట్రై చేస్తున్నా అని చెప్తాడు. బట్ నాకు ఇంతవరకు కరెక్ట్ బ్రేక్ రాలేదు అని చెప్తాడు. అభిజిత్ వచ్చేసి ఏంటి డెమాన్ అంటే ఏంటి అని అడిగినప్పుడు ఇది ఒక కామిక్ క్యారెక్టర్ అని చెప్పి ఆ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. దాన్ని బిగ్ బాస్లో ఎలా అప్లై చేయాలి, వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి వెన్నుపోటు పొడవకుండా నా స్టైల్లో నేను ఎలా ఆడతాను అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్గా కెన్ ఐ షో మై స్కిల్స్ అని డైరెక్ట్గా అడిగేస్తాడు. అండ్ అక్కడ తన స్కిల్స్ని చూపించడానికి అక్కడ కొన్ని రెడీగా సెట్ చేసి కూడా పెడతారు. అవన్నీ ఎందుకు సెట్ చేసి పెడతారు? అందరికీ అలాంటి ఛాన్సెస్ ఇవ్వట్లేదు. జడ్జెస్ మాత్రం కొందరికి ఇస్తున్నారు. అది కూడా ఏ బేసిస్ మీద ఇస్తున్నారంటే, ఇంతకు ముందు వాళ్ళకి జరిగిన రౌండ్స్ ఉంటాయి కదా, ఆ రౌండ్స్ బేసిస్ మీద వాళ్ళు కొందరికి మాత్రమే ఆ ఛాన్స్ ఇస్తున్నట్టున్నారు. సో కెన్ ఐ షో మై స్కిల్స్ అంటే ఎస్ యూ క్యాన్ అని అంటారు. సో తనకు వచ్చిన జిమ్నాస్టిక్స్ కానీ తన స్కిల్స్ కానీ అన్నీ సూపర్గా చూపించేస్తాడు. జడ్జెస్ అయితే ఇంప్రెస్ అయిపోతారు ఈ స్కిల్స్ అన్ని చూపించిన తర్వాత. సో దీన్ని బట్టి ఐఎమ్ ఫ్లెక్సిబుల్, నేను టాస్క్ కూడా చాలా బాగా ఆడతాను, ఐఎమ్ కాపబుల్ ఇంటూ బిగ్ బాస్ అనేసి మంచిగా కన్విన్స్గా జడ్జెస్కి అయితే కన్వే చేస్తాడు. అయితే అప్పుడే నవదీప్ గారు అడుగుతారనమాట, మన ఫ్రెండ్స్ ఎవరైనా మన లైఫ్లో మనల్ని మోసం చేస్తే వాళ్ళని ఏం చేయాలి అని అడిగితే, అలాంటి మోసం చేసిన ఫ్రెండ్స్ని మళ్ళీ మన లైఫ్లోకి రానివ్వద్దు అని చెప్తాడు. అప్పుడే శ్రీముఖి గారు ఉండి, నవదీప్కి నువ్వేమైనా టాస్క్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తావు నువ్వు అని అంటే, పుషప్స్ ఛాలెంజ్ ఇస్తాను అని అంటాడు. అప్పుడు శ్రీముఖి గారు ఉండి, సరే నువ్వు ఎలాంటి పుషప్స్ చేయగలవు అంటే, నేను ఇంత వెయిట్ పెట్టుకొని పుషప్స్ చేయగలను అంటే, ఓకే యూ కెన్ డూ ఇట్ అంటే తను పుషప్స్ని పెద్ద పెద్ద టైర్స్ అలాంటివి 6-7 అయినా పెట్టుకొని చేస్తాను నేను అని చెప్తాడు. సో చెయ్యండి అని చెప్తే మినిమం టు మినిమం ఒక 20 చేయండి అంటే తను 27 పుషప్స్ వరకు చాలా ఈజీగా ఇట్లా ఇట్లా చిటికేసినట్టు చేసి చూపిస్తాడు అనమాట. సో జడ్జెస్ మళ్ళీ ఇంప్రెస్ అయిపోతారు. క్యాండిడేట్ మాత్రం చాలా యాక్టివ్గా, చాలా ఫ్లెక్సిబిలిటీగా అండ్ చాలా చాలా తన పాయింట్స్ని క్లియర్గా పెడుతున్నాడు. బిగ్ బాస్లో కూడా ఇలాంటి క్యాండిడేట్ ఉండాలి అని మనకు అనిపిస్తుంది షో చూస్తుంటే మాత్రం. అప్పుడే అభిజిత్ గారుండి లెవెల్ 2 సూపర్ హీరో ఛాలెంజెస్ ఏమైనా చేసి చూపిస్తావా అంటే అవి కూడా చాలా ఈజీగా చేసి చూపిస్తాడు. నువ్వు అమౌంట్ కోసం వచ్చావా, దేనికోసం వచ్చానంటే ఎస్ నేను అమౌంట్ కోసమే వచ్చాను అని కూడా చెప్తాడు. చాలా జెన్యున్గా ఆన్సర్స్ ఇస్తాడు. అండ్ మిగతా వాళ్ళ ఇద్దరు కూడా గ్రీన్ ఇచ్చేస్తారు మంచిగా. హీ సో క్యూట్ అది ఇది అని బిందు మాధవ్ గారికి కూడా చాలా మంచిగా నచ్చేస్తాడు ఇతను. వాళ్ళిద్దరు కూడా గ్రీన్ ఇస్తారు. బట్ అభిజిత్ గారు మాత్రం ఇంకా నువ్వు లిటిల్ బిట్ మోర్ కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్తాడు. ఇంకా బిందు వచ్చేసి గ్రీన్ ఇవ్వడానికంటే ముందు నీ లైఫ్లో జరిగిన ఒక డార్క్ సీక్రెట్ చెప్పు అని చెప్తే తను డార్క్ సీక్రెట్ అనేది చెప్పేస్తాడు. సో నెక్స్ట్ వెంటనే గ్రీన్ ఇచ్చేస్తుంది. సో ముగ్గురు జడ్జెస్ కూడా గ్రీన్ ఇచ్చేస్తారు. ఇక నెక్స్ట్ సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి దమ్ము శ్రీజ. అబ్బాయి పిల్లని చూడగానే నాకేమనిపించింది అంటే, అరే ఏందిరా ఇంత ఎనర్జెటిక్గా ఉంది అని అనిపిస్తుంది. చాలామందికి షో చూస్తుంటే ఇరిటేటింగ్గా అనిపించిందేమో, నాకైతే తెలియదు. స్టార్టింగ్లో కొంచెం నాకు కూడా ఇరిటేటింగ్గా అనిపించింది. కానీ షీఈ్ వెరీ కాన్ఫిడెంట్, షీఈ్ వెరీ ఎంటర్టైనింగ్. నాకైతే నా ఒపీనియన్ ప్రకారం అయితే తను నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. తను ఎలా అంటే అసలు స్పాంటేనియస్గా మాట్లాడుతుంది. అది కూడా అందరికీ సాధ్యం కాదనమాట అట్లా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ. అలా అసలు వచ్చి రాగానే శ్రీముఖిలాగా యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. అసలు నన్ను ఎందుకు మీరు బిగ్ బాస్ షోకి తీసుకోవాలనేది నేనే చెప్తాను అని చెప్పి టకా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే అభిజిత్కి నచ్చదు. అభిజిత్ అయితే రెడ్ ఇచ్చేస్తాడు. అలా రెడ్ ఇస్తే అంటది అనమాట, అభిజిత్ గారు నన్ను చూసి భయపడుతున్నాడు కాబట్టి రెడ్ ఇస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే, నేను ఇన్ కేస్ లోపలికి వెళ్తే వేరే వాళ్ళతో నాతో వేరే వాళ్ళకి డేంజర్ అని చెప్పి రెడ్ ఇస్తున్నాడు అని చెప్పి చెప్పేస్తుంది. ఆ తర్వాత బిందు మాధవ్ గారిని వచ్చేసి, నువ్వు ఆడపులి కదా, నువ్వు ఓటీటీలో విన్ అయ్యావు, నేను ఇక్కడ సీజన్లో విన్ అవుతా, నీ ప్లేస్ని నేను తీసుకోబోతున్నా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది బిందు మాధవికి. అండ్ నవదీప్ గారికి వచ్చేసి, మీరు ఎలాగైతే ఎంటర్టైనింగ్
పర్సన్, నేను కూడా అలాగే ఎంటర్టైనింగ్ పర్సన్. వీళ్ళిద్దరు యాక్చువల్గా రెడ్ ఇచ్చేస్తారు, నవదీప్ గారు బిందు మాధవ్ గారు ఇద్దరు కూడా రెడ్ ఇచ్చేస్తారు. బిందు మాధవ్ గారు వచ్చేసి ఏంటి నీ వాయిస్ చాలా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి నీకు ఎవ్వరు చెప్పలేదా అని అడుగుతుంది. అప్పుడు తనండి నాకు చాలామంది చెప్పారు, నన్ను డబ్బా రేకుల రాణి అని కూడా పిలుస్తారు అని చెప్పి చాలా స్పోర్టివ్గా రిప్లై ఇస్తుంది. ఆ తర్వాత ఇంకా నవదీప్ గారికి వచ్చేసి నవదీప్ ఏమి ఇస్తాడు అనుకుంటున్నావు అని చెప్పి శ్రీముఖి అంటే తను ఏమంటుంది అంటే, నవదీప్ గారు యాక్చువల్గా ఎంటర్టైనింగ్ పర్సన్ కాబట్టి నాకు కంపల్సరీ గ్రీనే ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను అని అంటది. ఆబ్వియస్గా నవదీప్ గారు కూడా చూద్దాం, నాకు ఇట్లాంటి క్యాండిడేట్ బిగ్ బాస్లో ఉంటే ఎలా ఆడతారో ఏంటో అనేది చూడాలని ఉంది కదా అని చెప్పి గ్రీన్ ఇస్తాడు. అప్పుడు శ్రీముఖి నవ్వుతూ ఉంటే తను ఏమంటాడంటే, దొంగ నీకు కూడా అదే ఉంది కదా మనసులో అని చెప్తాడనమాట. ఎవరికి ఇరిటేటింగ్గా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం పాజిటివ్గా అని నేను చెప్పను. ఎందుకంటే అభిజిత్ గారు ఆల్రెడీ మొహం ఎలాగో పెట్టుకొని కూర్చుంటారు ఆ టైంలో. కాకపోతే ఎంటర్టైనింగ్గా అయితే నాకు అనిపించింది. ఆ తర్వాత తనకు ఒక టాస్క్ ఇస్తారు, స్కిప్పింగ్ చేస్తూ మేము ఏమేమి క్వశ్చన్స్ అడిగితే నువ్వు అలా ఆన్సర్ చేయాలి, స్కిప్పింగ్ చేస్తూ ఆన్సర్ చేయాలంటే దానికి కూడా చాలా బాగా ఆన్సర్ చేసేస్తుంది. అలా స్కిప్పింగ్ చేసే టైంలో కొంచెం ఇట్రా అని శ్రీముఖి గారు అంటారనమాట. అప్పుడు తను ఏమంటుందంటే ఏంటి నీ ప్లేస్ కానీ పంచుల మీద పంచులు వేస్తూ ఉంటుంది. అభిజిత్ గారు అయితే రెడ్ ఇస్తారు అండ్ బిందు మాధవ్ గారు కూడా రెడ్ ఇస్తారు. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చే ముందు అసలు నేను ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్కి అని అడుగుతాడు అనమాట. తనేమంటారు అంటే అసలు నేను ఎందుకు తీసుకోవద్దు బిగ్ బాస్కి అంటే అవునులే అది నిజమేలే అని చెప్పి నవ్వుతూ తను కూడా గ్రీన్ ఇచ్చేస్తాడు. నాకైతే శ్రీజ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అని అనిపించింది. పాయింట్స్ పెట్టడంలో కానీ ఎంటర్టైనింగ్ పర్పస్లో కానీ కొంచెం వాయిస్ కొంచెం అట్లా ఇరిటేషన్గా ఉన్నా కూడా తను ఎలా ఆడుతుందో చూడాలని నాకైతే చాలా చాలా ఉంది. అండ్ మీకేమనిపిస్తుందో మీరు అందరూ కామెంట్స్లో చెప్పండి. ఇక నెక్స్ట్ థర్డ్ క్యాండిడేట్ వచ్చేసి ఊర్మిళ ఫ్రమ్ హైదరాబాద్. షీఈ్ ఏ మోడల్ అండ్ షీఈ్ ఏ ఫెమినా మిస్ ఇండియా 2023 విన్నర్ అంట. అండ్ థర్డ్ క్యాండిడేట్ వచ్చే ముందు మనకు హీరో తేజ సజ్జ గారు తన మూవీ ప్రమోషన్స్ కోసం వస్తారు. ఆ తర్వాత ఊర్మిళ వస్తుంది. ఊర్మిళను చూసి బిందు మాధవి ఇలా అడుగుతుంది అనమాట, నువ్వు బిగ్ బాస్లోకి వెళ్తే బ్యూటీతో ఆడతావా బ్రెయిన్తో ఆడతావా అంటే తను కొంచెం తెలివిగా బ్యూటీ విత్ బ్రెయిన్ అని అంటుంది. ఓకే ఫైన్ అని అనుకుంటారు. అప్పుడు శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తుంది అనమాట. అక్కడ పేడ ఆల్రెడీ రెడీగా పెట్టి ఉంటుంది, ఈ పేడతో పిడికలు కొట్టాలి అంటే ఫస్ట్ కొంచెం ఇదిగా అనిపించినా తను వెళ్ళి చేసేస్తుంది అనమాట. అది కూడా చాలా స్ట్రక్చర్డ్గా చేస్తుంది. ర్యాంప్ వాక్ చేయమని టాస్క్ ఇస్తారు. ర్యాంప్ వాక్ కూడా చాలా స్ట్రక్చర్డ్గా ఒక కుంట పట్టుకొని చేస్తుంది. అంటే స్ట్రక్చర్డ్గా అంటే ఇట్లనే నడవాలి, ఇట్లనే ఉండాలి, వాళ్ళ వే ఆఫ్ వాకింగ్ స్టైల్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ నడుస్తుంది. అభిజిత్ గారు వచ్చేసి రెడ్ ఇచ్చేస్తారు. ఎందుకు అంటే నాకు ఎందుకో ఎక్కడో జెన్యూనిటీ కనిపించట్లేదు అని చెప్తారు అభిజిత్ గారు అయితే. ఇంకా నవదీప్ గారు వచ్చేసి నేను చూడాలి అనుకుంటున్నాను, ఇంకా ముందు ముందు లేయర్స్ వెనక ఏముందో చూడాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి గ్రీన్ ఇస్తాడు. బిందు మాధవి గారేమో బెటర్ లైక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి రెడ్ ఇచ్చేస్తారు. ఇక ఫోర్త్ క్యాండిడేట్ వచ్చేసి శాస్త్రి ఫ్రమ్ హైదరాబాద్. పాత్రుని చిదానంద శాస్త్రి ఈయన పేరు. రావడమే లేడీ గెటప్లో వస్తారు. సో నవదీప్ గారు ఉండి మీరు 30 సెకండ్స్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసి చూపించండి అంటే ఒక సాంగ్ అయితే పాడతారు. కానీ ఎందుకో జడ్జెస్ అయితే కన్విన్స్ అయినట్టు మాత్రం కనిపించదు. సో మీరు ఎప్పుడు మామూలుగా ఇదే గెటప్లో ఉంటారా లేదంటే నార్మల్గానే ఉంటారా అని అడిగితే లేదు నేను ఏదో ఒకటి రిప్రజెంట్ చేయడానికని ఇలా రెడీ అయ్యి వచ్చాను అని చెప్తారు. సో మీరు ఎలా ఉంటారో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే కూడా మీరు ఇలానే ఉంటారా అంటే లేదు అని చెప్తారు. సో మీరు ఎలా ఉంటారో అలాగే రండి అంటే వెళ్ళి గెటప్ తీసేసి వస్తారనమాట. సో నేను ఒక సింగర్ని డాన్సర్ని అని కూడా చెప్తారు. LGBTQ కమ్యూనిటీ గురించి చెప్పడానికి అందరికీ తెలియజేయడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి తనైతే ఫీల్ అవుతూ తను ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. కానీ అంత కన్విన్సింగ్గా అనిపించదు. జడ్జెస్ కూడా కన్విన్స్ కారు, అందరూ రెడ్ ఇచ్చేస్తారు. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి నర్సయ్య తాత ఫ్రమ్ లక్ష్మీపురం. ఈయన ఒక గొర్రెల కాపరి ఫ్యామిలీలో పుట్టి ఉంటాడనమాట. తను చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నిటినీ జడ్జెస్ ముందు పెడతాడు. మీరు అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు బిగ్ బాస్కి అంటే నా పాట ద్వారా నేను ఈ ప్రపంచానికి తెలియాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్తారు. బట్ ఎందుకో కన్విన్స్ అవ్వరు. అండ్ మీరు ఉండగలరో లేదో అసలు హౌస్లో అని చెప్పి బిందు మాధవి గారు అంటారనమాట. అప్పుడు దానికి తను నేను ఏ టాస్క్ అయినా చేస్తాను, ఎలాంటిదైనా చేస్తాను అంటే సరే ఒక టాస్క్ ఇచ్చి చూద్దామని చెప్పి ఒక రాడ్ పట్టుకొని వేలాడుతూ ఉన్న టైంలో మేము అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలని చెప్తాను. ఓకే పర్వాలేదు చేస్తారు, కానీ
ఇక్కడ అంతగా కన్విన్స్ అవ్వరు అనమాట. నవదీప్ గారు రెడ్ ఇచ్చేస్తారు, అభిజిత్ గారు రెడ్ ఇచ్చేస్తారు, అండ్ బిందు మాధవి గారు కూడా రెడ్ ఇచ్చేస్తారు. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి నాగా ఫ్రమ్ విజయవాడ. ఇతను బేసిక్గా ఒక అడ్వకేట్ అనమాట. సో ఇతను కామెడీ స్కిట్స్ కూడా రాస్తుంటాడంట. అంటే వాయిస్ మాడ్యులేషన్ చేసి ఒక్కోసారి తాతయ్యలాగా, ఒక్కోసారి అమ్మమ్మలాగా, ఒక్కొక్కసారి యంగేజ్ పీపుల్ లాగా అట్లా వాయిస్ మాడ్యులేషన్ చేసి కామెడీ స్కిట్స్ కూడా రాస్తుంటాడంట. అయితే అభిజిత్ గారు ఉండి మీరు లీగల్ సెక్షన్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకురావాలనుకుంటున్నారు, యాజ్ ఏ అడ్వకేట్గా ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అనుకుంటున్నారు అని అడిగితే తను కొంచెం కన్విన్స్గానే చెప్తాడు. కానీ జడ్జెస్ అయితే అంతగా కన్విన్స్. అండ్ బిగ్ బాస్లో మీరు వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు అంటే తను ఏం చెప్తాడంటే అసలు స్టార్టింగే నెగిటివ్ వైబ్స్ వచ్చేలా చెప్తాడనమాట. ఏమంటాడంటే జనాలకు కొట్టుకోవడమే కదా కావాలి, అది ఇది అని చెప్తూ ఉంటాడు. వెంటనే రిజెక్ట్ చేసేస్తారు, ఇద్దరు రిజెక్ట్ చేసేస్తారు, బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారు. బట్ నవదీప్ గారు చూద్దాము నెక్స్ట్ లెవెల్స్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దాం అన్నట్టు హోల్డ్లో పెట్టడానికి గ్రీన్ ఇచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి శ్రేయ ఫ్రమ్ నెల్లూరు. తను జస్ట్ 19 years ఓల్డ్ అమ్మాయి. అంత చిన్న ఏజ్లో మనం ఏం పీకినాం అంటే లిటరల్లీ నేనైతే నథింగ్ అనమాట ఆ 19 years ఏజ్లో. బట్ ఇంత చిన్న ఏజ్లో తను చేసిన అచీవ్మెంట్స్ చూస్తే అసలు నిజంగా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి క్యాండిడేట్ కంపల్సరీ బిగ్ బాస్ షోలో ఉండాలి అని పక్కా అనిపిస్తుంది. అప్పుడు మనకి ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం అంత బాగా అమ్మాయి పిట్ట కొంచెం కూతగానం అన్నదానికి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. తనకి యాంకరింగ్ అంటే చాలా ఇష్టం అంట. తమిళ్లో చాలా షోస్ యాంకరింగ్ కూడా చేస్తుంది అంట. ఎప్పటికైనా యాంకర్ అవ్వాలి అనేది నా కోరిక అని చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడు నవదీప్ గారు ఉండి యాంకర్ అవ్వాలి అంటే మనకు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు తను కాన్ఫిడెంట్గా మనకి మంచి వాయిస్ ఉండాలి, కాన్ఫిడెంట్గా చెప్పాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి అండ్ ఫియర్లెస్గా ఉండాలి మెయిన్గా అనేసి చెప్తుంది. సో జడ్జెస్ అయితే మంచిగా కన్విన్స్ అయిపోతారు. అండ్ షీ ఈజ్ వెరీ క్యూట్ ఆల్సో. తన పాయింట్స్ని కరెక్ట్గా పెడుతుంది, చాలా బాగా జడ్జెస్ ముందు మాట్లాడుతుంది. అండ్ ఇంత చిన్న ఏజ్లో ఇన్ని అచీవ్ చేయడం అంటే నిజంగా చాలా 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 గ్రేట్. అందరూ గ్రీన్ ఇచ్చేస్తారు. అప్పుడే బిందు మాధవి గారు వచ్చేసి సరే నీకు ఒక టాస్క్ ఇస్తాము, నువ్వు ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నావు, నువ్వు శ్రీముఖి ఇద్దరు బిగ్ బాస్లో ఉన్నారనుకో, నువ్వు కొన్ని టాస్క్లు ఆడి గులాబ్ జామ్ని అయితే సంపాదించుకున్నావు. బట్ అదే గులాబ్ జామ్ శ్రీముఖి తినేస్తుంది అనమాట. అప్పుడు నువ్వు శ్రీముఖిని ట్రిగ్గర్ చేయాలి. నువ్వు ఎలా ట్రిగ్గర్ చేస్తావు అంటే తను చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అక్కడ కూడా అందరూ మెచ్చుకుంటారు. సో అందరూ గ్రీన్ అయితే ఇచ్చేస్తారు. కానీ నవదీప్ గారు ఏం చెప్తారంటే నీ మాటల్లో ఉన్న క్లారిటీ యాక్షన్స్లో కూడా ఉండాలి అని చెప్తూ గ్రీన్ అయితే ఇచ్చేస్తారు. షీ ఈజ్ ఇన్ టు టాప్ 15. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి రవి ఫ్రమ్ శ్రీకాకుళం. ఆయన జుట్టు మామూలుగానే ఇట్లా లేచి ఉంటుంది అనమాట. పైకి వచ్చి రాగానే శ్రీముఖి గారికి హాయ్ శ్రీముఖి గారు అనుకుంటూ వస్తాడు. బట్ ఇంత వర్స్ట్ క్యాండిడేట్ని అసలు ఎట్లా సెలెక్ట్ చేశారు ఇంతవరకు కూడా అనేది అయితే నాకు అర్థం కాలేదు. ఈవెందో నేను కూడా వీడియో పంపించాను, నాలో ఎంతోమంది వీడియోస్ చేసి పంపించారు, వాళ్ళందరికీ రాని అవకాశం ఇతనికి వచ్చింది. కానీ ఇతను ఇంతకుముందు జరిగిన గ్రూప్ డిస్కషన్స్లో వాటిలో కూడా ఆడవాళ్ళని చాలా తక్కువగా చేసి మాట్లాడాడంట. సో శ్రీముఖి గారు అయితే చాలా ట్రై చేశారు అక్కడ ఆడవాళ్ళే గొప్ప అని చెప్పించడానికి తనతో. బట్ తను మాత్రం అస్సలు కన్విన్స్ అవ్వట్లేదు. తను ఏమంటున్నాడంటే జస్ట్ డెలివరీ అప్పుడు వాళ్ళు సరే నరకం చూస్తారు కానీ అదొక ½ an hour కదా అని జస్ట్ ఇట్లా ఈజీగా తీసి పడేసినట్టు మాట్లాడతారనమాట. అక్కడ అది తన బిహేవియర్ అసలు అక్కడ ఉన్న జడ్జెస్ ఎవ్వరికీ నచ్చదు. అప్పుడే శ్రీముఖి గారు వచ్చేసి ఇట్లా చీర కట్టుకుని హీల్స్ వేసుకొని నువ్వు నడు చూద్దాం, నువ్వు ఆడవాళ్ళని అంత తక్కువగా మాట్లాడుతున్నావు కదా అని చెప్తుంది. అది కూడా తను సరిగా చేయలేకపోతాడు. ఎంతకీ ఒప్పుకోడు, మగవాళ్ళే గొప్ప అని మాట్లాడతాడు. అసలు చాలా చాలా చీప్గా మాట్లాడతాడు. చీప్ అంటే చాలా తక్కువగా మాట్లాడతాడు ఆడవాళ్ళ గురించి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా తను మాట్లాడేది తన బిహేవియర్ అస్సలు నచ్చదు. డైరెక్ట్గా ముగ్గురు రిజెక్ట్ చేస్తారు. అభిజిత్ గారు వచ్చేసి లాస్ట్లో నువ్వు కొంచెం రియాలిటీలో బతుకు అని చెప్పి ఇక పంపించేస్తారు. ఇక 9th క్యాండిడేట్ వచ్చేసి శ్రీతేజ ఫ్రమ్ రాజమండ్రి. హీ ఈజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్ అంట. సో మీరు బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు అని అంటే అతను కన్వే చేసేది అసలు జడ్జెస్ని కన్విన్స్ చేసేలా ఉండదు. అండ్ అభిజిత్ గారు వచ్చేసి రెడ్ ఇచ్చేస్తారు, బిందు మాధవ్ గారు కూడా రెడ్ ఇచ్చేస్తారు. బట్
నవదీప్ గారేమో రెడ్ ఇచ్చేస్తారు. ఎందుకు అంటే ఇదొక రీజన్ స్పెసిఫై చేస్తారనమాట. మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇలా మీలాంటి వాళ్ళకి ఈ షో కాదు అంటే కామనర్స్ కోసం అని పెట్టారు కదా, సో యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ ఎట్ దిస్ మూమెంట్ అని చెప్పి రిజెక్ట్ చేసేస్తాడు. అండ్ బిందు మాధవి గారు కూడా రిజెక్ట్ చేసేస్తారు. అభిజిత్ వచ్చేసి చూద్దాం హోల్డ్లో పెడదాం అన్నట్టుగా గ్రీన్ ఇస్తారనమాట. ఇంకా నెక్స్ట్ చాలా మంది క్యాండిడేట్స్ వస్తూ పోతూనే ఉంటారనమాట. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో తెలీదు, ఏవి పాయింట్స్ కరెక్ట్గా చెప్పరు, అందరినీ రిజెక్ట్ చేసేస్తుంటారు. వాళ్ళు అసలు జడ్జెస్ని ఎలాంటి విషయంలో కూడా కన్విన్స్ చేసేటట్టు మాట్లాడలేకపోతారు, ఎలాంటి స్కిల్ని కూడా కరెక్ట్గా కన్వే చేసేటట్టు వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతారు. సో చాలామంది ఇలా వస్తుంటారు, అలా వెళ్ళిపోతుంటారు అనమాట. అసలు ఇలాంటి క్యాండిడేట్స్కి అంతవరకు ఛాన్స్ వచ్చింది అంటేనే అది చాలా గొప్ప విషయం. అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సింది పోయి ఏదేదో మాట్లాడుతూ ఉంటే జడ్జెస్ కూడా ఎలా సెలెక్ట్ చేస్తారు అసలు. ఇంకా నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, మనీష్ ఫ్రమ్ హైదరాబాద్. హీఈస్ ఇంటూ ఫోర్బ్స్ అండర్ 30 లిస్ట్ అనమాట. హీఈస్ ఏ ఎంటర్ప్రీనియర్. తనలో చాలా చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి. తన క్వాలిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ జడ్జెస్ ముందు పెడతారు. అండ్ కొన్ని టాస్క్లు ఇస్తారు, అవి కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. నవదీప్ గారు వచ్చేసి మీరు చాలా క్యాలిక్యులేటివ్ పర్సన్, నెంబర్స్ అది ఇది అనేసి చెప్పేసి తను కూడా గ్రీన్ ఇచ్చేస్తారు. నాకు ఈ పర్సన్ ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఐఎమ్ డ్యామ్ షూర్ హీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ పర్సన్. ఇలాంటి పర్సన్ కంపల్సరీ బిగ్ బాస్ షోలో ఉండాలి. మోస్ట్లీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్న పర్సన్ కూడా ఇతను అని అనిపిస్తుంది. అభిజిత్ గారు లేచి వచ్చి తనతో మాట్లాడతానమాట. తనకు ఒక టాస్క్ ఇస్తాడు, చూద్దాం ఒక విన్నర్ ఇంకో విన్నర్ని టెస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. మనకు షో చూసే టైంలో ఆ టాస్క్ని చాలా స్మార్ట్గా ఈజీగా చేసేస్తాడు, చాలా కన్విన్స్డ్గా ఉంటుంది. అండ్ అభిజిత్ అప్పుడు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి వీళ్ళిద్దరు ఆల్రెడీ గ్రీన్ ఇచ్చేస్తారు కదా, అభిజిత్ ఏమంటాడంటే నేను నీకు ఇప్పుడు గ్రీన్ ఇస్తే అది ఈజీ అయిపోతుంది నీకు, నేను కావాలని నీకు రెడ్ ఇస్తున్నాను అని చెప్పి రెడ్ ఇస్తాడనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి కల్కి ఫ్రమ్ నల్గొండ. షీఈస్ మిస్ తెలంగాణ రన్నర్ అప్. అండ్ తన చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా జడ్జెస్ ముందు పెడుతుంది, చాలా బాగా నచ్చుతుంది జడ్జెస్కి కూడా. అండ్ నెక్స్ట్ తనకు ఒక టాస్క్ ఇస్తారు, ఆర్మ్ రైజింగ్ టాస్క్. బిందు మాధవి అండ్ ఆల్సో శ్రీముఖితో కూడా ఇద్దరితో టాస్క్ ఆడి ఇద్దరిని కూడా ఓడించేస్తుంది. టాస్క్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. అభిజిత్ గారు వచ్చేసి ఎస్ ఐఎమ్ కన్విన్స్డ్ అని గ్రీన్ ఇచ్చేస్తారు. అండ్ నవదీప్ గారు వచ్చేసి ఇంకా నేను చూడాలనుకుంటున్నాను, చూద్దాం అని చెప్పి ఆయన కూడా గ్రీన్ ఇచ్చేస్తారు. బిందు మాధవ్ గారు కూడా గ్రీన్ ఇస్తారు, కాకపోతే యు ఆర్ నాట్ ఇన్ టు టాప్ 15 బట్ యు ఆర్ జస్ట్ ఇన్ హోల్డ్ అని చెప్తారు. మోస్ట్లీ ఈ క్యాండిడేట్ అయితే వాళ్ళకి జడ్జెస్కి ఈజీగా మంచిగా నచ్చేస్తుంది. అండ్ మంచిగా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. తను చెప్పడం కానీ, తను పాయింట్స్ పెట్టడం కానీ, తన మాటల్లో కాన్ఫిడెన్స్ కానీ చాలా బాగా ఉంటుంది. వెరీ జెన్యూన్ అని కూడా అనిపించింది, చాలా మంచి క్యాండిడేట్ అనిపించింది. సో షో అయితే ఇలా జరిగింది. ఇవి నా ఒపీనియన్స్ అనమాట. మీకు ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీ పర్స్పెక్టివ్స్ నాకు కింద కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.